వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ప్రస్తుతం మైసూరారెడ్డి మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. ఇటువంటి తప్పులన్నీ జరిగిన దానికి పూర్తి బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాందే. 12,000 మిలియన్ యూనిట్లు షార్ట్ టర్మ్లోనూ బైలేటరల్లోనూ అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేశామని, ఈ అధిక ధరల వల్ల వచ్చిన నష్టాన్ని పూడ్చుకొనుటకు విద్యుత్ ఛార్జీలు పెంచమంటున్నారు. ఈ అధిక ధరల విద్యుత్ కొనుగోళ్లలో గోల్మాల్ జరుగుతున్నాయని, అవినీతి ఆరోపణలు ఉన్నాయనేది చాలా రోజులుగా ఉండేవి. ఈ అధిక ధరలకు విద్యుత్ కొనుగోళ్లపై, అధిక ధరల విద్యుత్ పైన ధర నిర్ణయించేటప్పుడు విద్యుత్ ధర నిర్ణయించేది ఏపీఆర్సీ పూర్తిగా విచారణ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మరొక కారణం ఏం చెప్పారంటే, ఇంపోర్టెడ్ కోల్ ధరలు పెరిగినాయి కాబట్టి మాకు నష్టాలు వస్తున్నాయి అని చెప్పి కూడా అన్నారు. ఇందులో ఇంపోర్టెడ్ కోల్ పర్చేసెస్లో కూడా అవకతవకలు జరిగాయని చెప్పి కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు ఇప్పటికే విచారణ చేస్తున్నారు. ఇది అందరికీ తెలిసిందే. మరి అటువంటి భారం ప్రజల మీద నెట్టడం దుర్మార్గం అవుతుంది. ఈ డిస్కామ్ కంపెనీలు చేసే పనులు మరో కారణం ఏం చెప్పారంటే, పెరిగిన గ్యాస్ ధరల వల్ల అదనపు భారం పడుతుందని చెప్పి, ఒక పక్కేమో అంతర్జాతీయ విపణిలో గ్యాస్ ధరలు పూర్తిగా తగ్గిపోయినాయి, మరియు ఓఎన్జీసీ, రిలయన్స్ అధిక లాభాల్లో ఉన్నాయి. ఆయన అధిక లాభాలు గడిస్తున్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ డిస్కామ్లు కానీ వాటికి ఏమీ సంబంధం లేనట్లు నిమ్మకు నీరెత్తినట్లున్నారు. ఇప్పటికే ఈ ధరల ఫిక్సేషన్ అన్యాయం అని చెప్పి ధరల ఫిక్సేషన్ మీద సుప్రీంకోర్టులో ఒక ప్రైవేట్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ నడుస్తుంది. కనీసం ప్రభుత్వమైనా కానీ డిస్కామ్లైనా కానీ ఇంప్లీడ్ అయ్యి ఈ ధరలు తగ్గించాలా, తగ్గించకపోతే ఈ ధరల భారం అటు ఉత్పత్తి అయిన విద్యుత్ మీద పడి ప్రజల మీదకి మేము వేయాల్సింది వస్తుందని చెప్పి ఏమాత్రం ప్రయత్నం చేసిన దాఖలాలు కూడా కనపడడం లేదు. అటు కేంద్ర ప్రభుత్వంతో కూడా ఈ ధరలు పెంచితే ఇది విద్యుత్ మీద కూడా భారం పడుతుందని చెప్పి రిప్రజెంటేషన్ ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. అటువంటిది ఏమీ ఇవ్వకుండా మాకు ఆ గ్యాస్ ధరలు పెంచిన దానికి మాకు సంబంధం లేదు, పెరిగిన దానివల్ల మాకు నష్టం వచ్చింది, అది ప్రజల మీద నెట్టుతామనేది మాత్రం పూర్తిగా బాధ్యతారహితం అవుతుంది. ఇంకో కారణం ఏమంటే, పవర్ ఫర్ ఆల్ ఫర్ 24 hours అని చెప్పి ఒకటి కేంద్ర ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకున్నారు. దీనివల్ల కానీ విద్యుత్ శక్తి 24 గంటలు ప్రజలకు అందరికీ ఇవ్వడం ఎవరమైనా సంతోషించదగ్గ విషయమే. తాను ఎవరం తప్పలు పట్టడం లేదు. అది మన విద్యుత్ కేంద్రాలు ఉత్పత్తి చేసే చౌక విద్యుత్ అయితే కనుక అది పరిపాలనా దశ అనిపించుకుంటారు. అంతేగాని ఒక ఎంఓయూ చేసినందువల్ల అధిక ధరలకు విద్యుత్ కొని ఆ విద్యుత్తును మీద నష్టం వచ్చింది కాబట్టి ఆ భారం మీరు మోపండి, అందరి మీద మోపడం ఇది బాధ్యతారహితమవుతుంది. కేవలం వాళ్ళ స్వలాభం కోసం ఇది ఉపయోగించుకున్నట్లే అవుతుంది. ఈ పథకాన్ని, ఈ పథకం వల్ల పూర్తిగా కేంద్రం నుంచి ఏమైనా సహాయ సహకారాలు అంటే అది కూడా అరకొరక సహాయమే. అటువంటిది ఒక ఎంఓయూ చేయించుకోవడము, దానికోసం అధిక ధరలకు విద్యుత్ కొనడము, ఆ భారాన్ని ప్రజల మీద నెట్టడం అనేది ఒక బాధ్యతారహితమైనది వస్తుంది. ఇట్లాంటివన్నీ 4-5 కారణాలే కాకుండా మరిన్ని కారణాలు చూపి 2014-15కు 1,200 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది. అంటే ప్రభుత్వం భరాయించాల్సింది 7,000 కోట్లు కాకుండా ప్రజల మీద కూడా 1,200 కోట్ల భారం కన్జ్యూమర్స్ మీద మోపడానికి విద్యుత్ ధరలు పెంచమని చెప్పి కోరుతున్నారు. ఇది ఆమోదించకూడదని పార్టీ కోరుతుంది. ఎందుకంటే ఇది కేవలం వాళ్ళ యొక్క దుబారా అయితేనేమి, వాళ్ళ అవినీతిని అరికడితే కనుక ఈ 1,200 కోట్లు పెంచాల్సిన అవసరం లేదు. ఇవి కాకుండా ఈ అధిక ధరకు 2015-16 కానీ 2014-15 కానీ, అంటే మరి ముఖ్యంగా 2015కు సంబంధించి షార్ట్ టర్మ్లోనూ బయోలేటరల్లోనూ అధిక ధరకు విద్యుత్ కొనాల్సిన అవసరం కూడా లేదు, ఏమాత్రం లేదు. ప్రస్తుతం జెన్కో ధర్మలు, హైడలు
ఐపీపీస్ గ్యాసు అండ్ కోల్ ఆధారిత కేంద్రాల ద్వారా లభ్యమవుతున్న విద్యుత్తు మన రాష్ట్రంలో 51,518 మిలియన్ యూనిట్లు. 24 గంటలు నిరంతరం సరఫరా అయిన విద్యుత్తుతో సహా కలుపుకుంటే డిస్కాములు చెప్పిన ప్రకారము 58,191 మిలియన్ యూనిట్లు అవసరమవుతాయని. అంటే విద్యుత్తు ఉత్పత్తికి సరఫరాకి ఉన్న తేడా కేవలం 6,670 మిలియన్ యూనిట్లు మాత్రమే. అది కూడా వారి లెక్కల ప్రకారమే, నేను చెప్పినట్టు కాదు. వారి లెక్కలు కరెక్టో తప్పో అనేది అది వేరు సమస్య. అవి కర్ణగారి కాకుల లెక్కల తప్పుడు లెక్కలు చూపించినారా అనేది దాంట్లో ఇది లోతు సమస్య. కానీ వారి లెక్కల ప్రకారమే 6,670 మిలియన్ యూనిట్లు మాత్రమే. 2013-14లో ఏదైతే విద్యుత్ వాడినారో దాంతో పోల్చి 2014-15లో వాడబోతున్న విద్యుత్తును ప్రొజెక్షన్స్ 15-16లో మాకు విద్యుత్ అవసరాలు ఇంత అని చెప్పారు. అవి ఎట్లున్నాయంటే కర్ణంగారి కాకు లెక్కల మాదిరే ఉన్నాయి. ఎందుకంటే 2014-15కు సంబంధించి మొదటి 6 మాసాలకు సంబంధించిన లెక్కలు ఎక్కడా లేవు. ఏఆర్ఆర్ రిపోర్ట్లో 2 ఏఆర్ఆర్ రిపోర్ట్లోనూ ఎక్కడా లేవు. 2014-15కు సంబంధించి రెండో 6 మాసాలకు సంబంధించి అవి కూడా ప్రొజెక్షన్స్ ఇచ్చారు. 2015-16 కూడా ఇచ్చినట్టు ప్రొజెక్షన్స్ ఇంత అవసరాలు అవుతాయని. ఒక మారు గ్రోత్ ఎట్లా చూపించారు అని అంటే ఎక్కువగా చూపించారు, అధికంగా చూపించారు. మాకు ఇంత అవసరం అవుతుంది, ఇంత గ్రోత్ ఉంటుంది, ఇంత అవసరాలు పడతాయని. నేను అన్నీ చెప్పను కానీ 2013-14తో కంపేర్ చేసి 2 మాత్రమే చెప్తాను. ఎందుకంటే అన్ని కేటగిరీలు చెప్తే మీకు కూడా బోర్ కొడుతుంది కాబట్టి. పరిశ్రమలకు సంబంధించి వాడాల్సిన విద్యుత్ గురించి 2013-14తో కంపేర్ చేసి చూసినప్పుడు 30% పెరుగుతాయని అంటున్నారు. మరి ఒక దిక్కు ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు లేవు, వెనుకబడినాయంటారు. మరి ఒకటే మారు 30% విద్యుత్ అవసరం ఎలా పెరుగుతుందో వారే ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. అట్నే జనరల్ అవసరాలకు సంబంధించి మైనస్ ఉంది. 2013-14లో మైనస్ గ్రోత్ ఉంటే 6% ఎక్కువ గ్రోత్ ఉంటుంది అని చూపించినారు. అంటే ఇటువంటి కర్ణంగారి కాకులెక్కలు చూపించి మాకు ఇంత గ్రోత్ అవసరం అవుతుంది, ఇంత గ్యాప్ వస్తుంది, ఈ గ్యాప్ను మేము అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేయాలంటే అధిక ధరకు విద్యుత్తులు షార్ట్ టర్మ్ బయలెటరల్ విద్యుత్ కొనుగోలు చేసేదానికే ఈ కర్ణంగారి కాకులెక్కలు చెబుతున్నారు. ఏమి అంటే ఈ షార్ట్ టర్మ్ బయలెటరల్ కొంటే కనుక మామూలు ఉంటాయి, మతలబులు ఉన్నాయి, కాబట్టే అవినీతి ఉంది, కాబట్టి అది కొనుగోలుకు చాలా ఇష్టపడే ఇటువంటి లెక్కలన్నీ చూపించారు. ఇటువంటివన్నీ చూపించి ప్రజల మీద భారం నెట్టుతామనేది న్యాయం కాదనేది కేవలం అంకెల గారిడితో ప్రజల మీద భారం నెట్టడమే కానీ నిజమైన భారం కాదు, ఇంత అవసరం కూడా లేదనేది మా అభిప్రాయం.